క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధులు ఎం దేవదాసాయి గారిచే రచింపబడిన పరమగీతార్థం అనే పుస్తకం ఆడియో కంటిన్యూషన్. నా ప్రాణ ప్రియుడా, నీ మందను నీవెచ్చట మేపుదువో, మధ్యాహ్నం నా ఎచ్చుట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకున్న దానినై నీ జతగాండ్ల మందల యొద్ద నేనెందుకుండవలను. పరమగీతం 1వ అధ్యాయం 7వ వచనం. ఈ వచనంలో వధువు సంఘము వరుడైన ప్రభువును ఆయన మందను గూర్చి అడుగుచున్నది. ఈ గీతమునందు సంఘము ప్రభువును ప్రియుడు, నా ప్రాణప్రియుడు అని సంబోధించుచున్నది. 1 ప్రియుడు 5:9 అని పలుకువారు సంఘంలో సామాన్య స్థితి గలవారు. ప్రభువును గూర్చి విని సంఘంలో ప్రవేశించి సంఘ చట్టములను అనుసరించుటకు ఒప్పుకొందురు. ఇట్టి వారికి ఒకప్పుడు విశ్వాసము ఉండొచ్చును, లేకపోవచ్చును. ఇట్టి వారికి ప్రభువు ప్రియుడే. 2 నా ప్రియుడు పరమగీతం 1:13 ప్రభువును తన అనుభవములోనికి తెచ్చుకుని ఆత్మీయ జీవితమును కలిగి ప్రభువును ప్రేమించి ప్రభువు ప్రేమను గుర్తించి తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు అని పలుకువారే నా ప్రియుడు అని చెప్పగలరు. కీర్తన 23:3. ఉదాహరణకు, ప్రభువు పునరుత్థానుడైన తర్వాత తోమ తక్కిన శిష్యులతో లేనప్పుడు మిగతా శిష్యులకు ప్రభువు కనబడెను. ఆ కనబడిన సంగతి తోమాకు తెలియజేయగా తోమా నమ్మనందున మరల తోమా శిష్యులతో కలిసి ఉన్నప్పుడు ప్రభువు తోమాకు కనబడి మాట్లాడెను. అప్పుడు తోమా ప్రభువును చూచి, నా ప్రభువా, నా దేవా అనెను. యోహాను 20:28. ఇట్లు ప్రభువును అనుభవంలోనికి తెచ్చుకుని వారు నా ప్రియుడు అని పలుకగలరు. 3 నా ప్రాణప్రియుడు పరమగీతం 1:7 తనను కలిగి ఉన్న సమస్తము కంటెను, తన ప్రాణము కంటెను ప్రభువును ఎక్కువగా ప్రేమింపగలవారే ఈ రీతిని పలుకగలరు. అంతరంగ జీవితమునకు అవసరమైన వాటిని ఆసక్తితో అనుకరింతురు. ప్రభువు చెప్పు వరకు కనిపెట్టెదరు. విశ్వాసమును కాపాడుకొనుచు వృద్ధి చేసుకొందురు. ఎన్ని శ్రమలు వచ్చినను ప్రభువు ఎడల తనకున్న గాఢమైన ప్రేమ పోనేపోదు. రోమా 8:35. వీరి పేర్లు జీవగ్రంథమందు ప్రభువు యొక్క రక్తంచే వ్రాయబడినట్లు వారికి ముందుగానే తెలియను. ఫిలిప్పి 4:3. యెహోవా మా తండ్రిగాడా, యేసుడు మా అన్నగాడా అను కీర్తనలో పరమ విభు జీవ గ్రంథంలో ప్రభుని రక్తాక్షర ముద్రితమై అనుచరణము. ఇట్టి అంతరంగ విశ్వాసులే నా ప్రాణప్రియుడు అని పలుకుదురు. 2 నీ మందను నీ వెచ్చట మేపుదువో నాతో చెప్పుము అనుచున్నది. ప్రపంచమంతటిలో ఉన్న క్రైస్తవ సంఘంలో అనేక మిషనులు కలవు. అనేక మంది కాపరులు కలరు. ఒక్కొక్క మిషను ఒక్కొక్క మంద, ఒక్కొక్క గ్రూపు ఒక్కొక్క మంద. ఈ సంఘమంతటిలో బహిరంగ సంఘమున్నది, అంతరంగ సంఘమున్నది. ఎంతవరకు నేర్చుకున్నదో అంతటితో తృప్తి చెంది ఉండుట బహిరంగ సంఘం యొక్క స్థితి. ఇంకా క్రొత్త సంగతులను నేర్చుకొనవలనని ఆశ కలిగి ఉండుట అంతరంగ సంఘం యొక్క స్థితి. ప్రభువును చూచుచు ప్రభువు ఇచ్చు వర్తమానంను స్వయంగా అందుకొనుచు రాకడకు సిద్ధపడు సంఘమే ప్రభువు యొక్క మంద. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం అని ప్రభువు చెప్పిన మంద ఇదే. ఒక భక్తునికి ప్రత్యక్షత లేక దాని కొరకు ఆసక్తితో ప్రార్థించి సంపాదించెను. అట్టి ఆసక్తి అందరూ కలిగి ఉండవలను. ప్రభువును ఎరిగిన అంతరంగ విశ్వాసుల యొక్క సహవాసమును కోర్చున్నది. ప్రభువు వారికి చెప్పు మహిమగల బోధ అను మేతను ఆశించి ప్రభువును అడుగుచున్నది. ఇట్టి అనుభవం దొరికిన చోట పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయుచున్నాడు అని చెప్పినట్లు వారు చెప్పుచున్నారు. ప్రభువు మనతో మాట్లాడు అనుభవం గొప్పది. ఈ అనుభవం కలిగిన మంద చిన్నది. లూకా 12:32. ఈ మంద ప్రధాన కాపరి అయిన ప్రభువు స్వయముగా మేపు మంద. ఆయన స్వారూప్యము గల మంద. అందుకే ఈ మంద సౌందర్యమైన మంద. ఇర్మియా 13:20. సంఘమును బాగుగా మేపిన ఎడల రూపు కాగలదు. మేపే రూపు. నీ మందను నీవెక్కడ మేపుచున్నావు నాతో చెప్పుము. ప్రభువు ఈ మందను మేపు స్థలమును మేతను గూర్చి అడుగుచున్నది. అట్టి సౌందర్యమైన మంద యొక్క సహవాసమును కోరుచున్నది. దేవదూత మరియకు కనబడి ఎలిజబెత్ యొక్క స్థితిని గూర్చి తెలియజేయగా మరియా ఎలిజబెత్ నొద్దకు వెళ్లి తనకు గల అనుభవమును గూర్చి మాట్లాడుకునిరి. మరియా ఎలిజబెత్ యొక్క అనుభవమును తెలుసుకున్నట్లు అంతరంగ సంఘము ప్రభువు మేపు మంద యొక్క అనుభవమును గూర్చి తెలుసుకున్నటకై ప్రభువును అడుగుచున్నది. 3 మధ్యాహ్నంన నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పము. మధ్యాహ్నమున సూర్యకాంతి ఎక్కువగా ఉండును, అందుచేత నీడ కావాలనని కోరుచున్నది. అట్లే ఇక్కడ శ్రమకాలము మధ్యాహ్న కాలం వంటిది. సంఘము శ్రమకాలంలో ఆశ్రయమును ఆదరణను కోరుచున్నది. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో మిక్కుటమైన శ్రమ కలిగి ఉన్నను దేవుని గొప్ప సహనమను నీడ కలిగి ఉన్నందున వారు విస్తరించిరి, కాని నాశనము కాలేదు.
షడ్రక్ మెషక్ అబెద్నగోలు అగ్నిలో వేయబడినను దేవుని కాపుదల అను నీడ వీరిని కాలకుండా కాపాడినది. ఇట్లు ప్రవక్తల కాలములలోను సంఘ కాలంలోను అనేక హింసలు కలిగినను దేవుని కాపుదల అను నీడ వారికి కలిగి ఉన్నది. కనుక శ్రమకాలంలో ప్రభువు తన విశ్వాసులను ఆదరణ గల స్థలమునకు నడిపించును. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డ కరయు నీ దండమును నన్ను ఆదరించును. కీర్తన 23:4. పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును. యెషయా 4:6. దైవ సన్నిధి విశ్వాస దాగుచోటై ఉండును. కీర్తన 31:20, 32:7. అసలు ఎండాకాలము 7 ఏండ్లు శ్రమకాలము. సంగమునకు నీడ నూతన యెరూషలేము. ఈ విషయములు నీ జతగాండ్రు నాకు చెప్పుటలేదు కనుక నీవైనను చెప్పుమని పెండ్లి కుమారుని అడుగుచున్నది. 4. ముసుగు వేసుకొనిన దాననై రిబ్కా భర్త అయిన ఇస్సాకును గౌరవించుటకు వేసుకున్న ముసుగు. ఆదికాండం 24:65. మోషే ముఖ ప్రకాశత ఇశ్రాయేలీలు చూడలేనందున మోషే తన ముఖముపై వేసుకున్న ముసుగు. నిర్గమకాండం 34:35. ప్రార్థనా సమయంలో స్త్రీ తన తల మీద వేసుకుని ముసుగు. 1 కొరింథీ 11:6. ఇంకను ప్రభువు రాలేదను యూదులపై గల ముసుగు. 2 కొరింథీ 3:14. ఇక్కడ వధువు సంఘం వేసుకున్న ముసుగు పైనున్న ముసుగులలో ఏదీ కాదు. కాని వధువు సంఘము ప్రభువు, దూతలు, పరిశుద్ధులు మొదలైన వారు కనబడి మాట్లాడుచున్నారని తన అనుభవమును బట్టి అనుభవం లేని అనేక మంద కాపరులైన వారితో చెప్పినందున వారు నవ్వుచూ హేళన చేయుచున్నారు. ఇట్టి హేళన చేయువారి యొద్ద వధువు సంఘము తన అనుభవం చెప్పకుండా మరుగు చేయుచున్నది. ఇట్టి మరుగునే ముసుగనుచున్నది. ఇట్టి మరుగుగా నుండి నీ జతగాండ్ల మంద యొద్దననే నేనెందుకుండవలను అని ప్రభువును అడుగుచున్నది. 5. నీ జతగాండ్ల మందల యొద్దనే ఎందుకుండవలను. 1 కొరింథీ 3:9, 2 కొరింథీ 6:1, 8:23. మేము దేవుని జతపనివారమని పౌలు పలుకుచున్నారు. సంఘ కాపరులు, పాస్టర్లు, బోధకులు దేవుని జతపనివారై ఉన్నారు. వారెంత దేవుని జతపనివారైనను అంతరంగ సంఘమును మేపగలిగిన స్థితి లేని ఎడల అంతరంగ సంఘము వారి యొద్ద ఉండుటకు ఇష్టపడదు. బాహ్య సంఘమును కాయుటకు కాపరులుగా ఉండవచ్చును కాని అంతరంగ సంఘమును కాయుట కష్టము. బాహ్య సంఘం యొక్క ఆహారము అంతరంగ సంఘమునకు సరిపోనందుననే ఇక్కడెందుకు ఉండవలను అని పలుకుచున్నది. దైవ ప్రత్యక్షత లేని మందల యొద్ద, మంద కాపరుల యొద్ద దైవ ప్రత్యక్షత కలిగిన వధో సంఘము నేను ఉండలేనని పలుకుచున్నది. దేవుని జత పనివాడవైన ఓ కాపరి, దేవుని మంద అయిన ఓ సంగమా, వాక్యానుభవము, ప్రార్థనానుభవము, సువార్త ప్రకటన అనుభవము కలిగిన నీవు దైవ ప్రత్యక్షానుభవం సంపాదించుకునే ఎడల ఎట్టి అంతస్తు గల మందనైనను మేపగలవు. మందలకును అనగా సంఘములకును మంద కాపురులకును ప్రధాన కాపరి అయిన క్రీస్తు ప్రభువు ప్రత్యక్షత మీకు కలుగునుగాక. ఆమేన్. మరణాత.